శేషమన్నారే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రంధ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం స్వారాధ్యం సంస్కృతిశతచిరసిద్ధమధ్యాప్యయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం వ్యాపరాకృత్య భుంక్తే సోదాతస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையாறு பாடி கொடுத்தாடு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாடை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்ன விதியன்ன விம்மாத்தம் நான் கடவாவண்ணமே நடு வையத்து வாழ்வீர் ஆளு நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள கேளேரோ பார்க்கடலு பையத்து என்ன பரமன் அடிப்பாரே நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காரே நீராரே மையெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறவை சென்னோதோம் ஐயமும் திச்சனையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி உகந்தேரோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். அஸ்மத் குருభ్యో నమః. ప్రియ భగవద్ బంధువులారా, ఆండాళ్ తల్లి తన యొక్క భావన ప్రకర్షతో తన యొక్క గోపిక కింద సంభావించుకొని ఇదిగో ఈ యొక్క 30 పాసురాలు కూడా మనకి ఆండాళ్ తల్లి మనకు అనుగ్రహించి. అయితే మన నిన్నటి పాఠం లోపల ఆ యొక్క నందవ్రజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చక్కగా వచ్చి మా వ్రతంలో మీరు భాగస్వాములు కండి, ఈ భగవద్ అనుభవంలో మీరు కూడా భాగస్థులు కండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆహ్వానించారు ఆండాళ్ తల్లి. అంటే మనకి అసలు తిరుప్పావి ప్రబంధాన్ని గనక మొత్తం గనక అసలు ఎన్ని భాగాలకి మనం చేసుకోవచ్చు అని అనుకుంటే స్థూలంగా ఒక తత్వ విచార ప్రకారంగా ఒక 2 భాగాలు చేయొచ్చు. అంటే పూర్వార్థం అని ఉత్తరార్థం అని చెప్పండి. ఒక 15 పాసురాలు ఒక భాగం, దాని తర్వాత ఉండేటువంటి మరొక 15 పాసురాలు అది ఉత్తరార్థం అని చెప్పండి. అయితే ఈ మొట్టమొదటి భాగం లోపల కూడా మొట్టమొదటి 5 పాసురాలు ఏవైతే ఉంటాయో మనల్ని భగవంతుడికి దగ్గరగా చేసేటువంటివి, భగవంతుడి వైపు మనల్ని తిప్పేటువంటివి. అంటే ఇంతవరకు మనం ఎక్కడున్నాం? మనం ఈ ప్రకృతిలో ఉండి ఈ ప్రపంచంలో ఉండేటువంటి రకరకాల భోగభాగ్యాల్లో మనం అనుభవిస్తూ ఉండి ప్రతిదానికి నేనే కర్తని, ప్రతిదానికి ఫలాన్ని పొందేవాడిని నేనే, ఇటువంటి భావనలో ఉన్నవాళ్ళ మనందరం కూడా ఈ ప్రపంచంలో జీవులందరూ కూడా ఇప్పుడు నన్నాడాలని చెప్పబడినట్టుగా మంచి రోజు. ఎటువంటి మంచి రోజు? మనకి ఇంతవరకు కూడా ఇటు వ్యామోహం మనకి తొలగి అటు భగవంతుని పొందాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం కలిగినటువంటి రోజు. కనుక ఇప్పుడు మనం ఎటు తిరుగుతున్నాము అంటే ఒక 5 పాఠశాల లోపల మనకు ఇదిగో భగవతత్వం అంటే ఈ విధంగా ఉంటుంది అని చక్కగా చెప్తాను మనకు ఆండాళ్ తల్లి. ఈ మొట్టమొదటి 5 పాఠశాల లోపల మనకి భగవతత్వం ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే మనకు చెప్పారు పెద్దలు మనకు పంచవ్యూహాలు అని చెప్పని. ఎలా అంటే పాద వ్యూహ విభవ అంతర్యామి
అక్షా స్వరూపాలు అని చెప్పని ఒక 5 రకాలైనటువంటి మనకి భగవత్ స్వరూపం అని చెప్పని. పర అంటే మనకు పరమపదంలో ఏం చేసినటువంటి ఆ భగవానుడు వైకుంఠనాథుడు. తర్వాత పరన్ అని చెప్పని ఆ స్వామి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నట్టు ముఖ్యమైనటువంటి కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోటి, తర్వాత అసంఖ్యమైనటువంటి కళ్యాణ గుణాలతోటి, లెక్క పెట్టలేనటువంటి కళ్యాణ గుణాలతోటి ఏం చేసి ఉంటారు భగవాన్ అక్కడ పరంపర లోపల. శ్రీ భూ నీల సమేతులై అనంత గరుడ విశ్వక్షేనాదులతో కూడుకుని అక్కడ ఏం చేసి ఉంటారు స్వామి. అయితే దాని తర్వాత ఇక ఒక్కొక్క స్టెప్ పై నుంచి కిందికి దిగుతూ ఉంటారట మన కోసం, మనకి అందరికీ అందుబాటులో ఉండటం కోసం అని చెప్పారు, మనకు దేవతలకు అందరికీ కూడా. అయితే స్వరూపం నుంచి దాని తర్వాత వ్యూహ స్వరూపం భగవానుడిది. ఇది ఎలా ఉందంటే జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా ప్రకాశించే విధంగా ఉంటారట ఈ వ్యూహ స్వరూపం లోపల. ఈ వ్యూహం ఎలా ఉంటుందంటే మనకు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి 4 అంటే ఒక ఈ జగత్ రచన, జగత్ పరిపాలన అనేది సౌలభ్యం కోసం అని చెప్పిన స్వామి ఆ రూపాల్లో ఏం చేసి ఉంటాడు. దీని తర్వాత మనకు విభవావతారము అని చెప్పి అంటారు. అంటే మనకు ఈ యొక్క 33 కోట్ల దేవతలకు వీళ్ళందరికీ కూడా అటు పరమపదమో శ్రీవైకుంఠమో వెళ్ళి అక్కడ స్వామివారిని కలుసుకోవటానికి కానీ కనీసం కన్నెత్తి తేలిపార చూడటానికి వీలు లేకుండా ఉంటుంది పరంపరం. కేవలం ఒక ముక్త పురుషులైన వాళ్ళు ఆచార్యుని ఆశ్రయించి అష్టాక్షరి మంత్రాన్ని పొందే మహాత్ములకు తప్ప వేరే వాళ్ళు ఎవరికి అక్కడ ప్రవేశం అనేది ఉండాలంటారు. కానీ ఈ వ్యూహ స్వరూపం ఏదైతే ఉందో క్షీరాబ్ది అంటే పార్కడలు. ఆ పార్కడలకి లక్ష్మి సమేతుడై లక్ష్మీ చక్కగా పాల్సమాహనం చేస్తుండగా ఆదిశేషుడిపై శయనించి ఉంటారు స్వామి అక్కడ వాసుదేవుడి కింద. అక్కడకు ఈ యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చక్కగా అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు కంసుడి పీడ ఉంది, నాది హిరణ్యాక్షుడి యొక్క బాధ ఉంది, హిరణ్యకశిపుడి యొక్క బాధ ఉంది, రావణ కుంభకర్ణుల బాధ ఉంది, ఇట్లాంటి వీళ్ళ యొక్క కష్టాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటే అక్కడ ఆ యొక్క క్షీరాబ్ది నుంచి అక్కడ నుంచి స్వామి మెల్లిగా దిగి వస్తాట, కిందికి అవతరిస్తాట. తర్వాత ఉన్నత స్థితి మన ఉన్న స్థితికి రావటమే దీన్ని అవతరించుతా అని చెప్పని అంటారు. అంటే శ్రీరామచంద్రుడి కింద, మన నృసింహ భగవానుడి కింద, కృష్ణ భగవానుడి కింద ఇది ఈ ప్రపంచంలో అవతారం ఏదైతే ఉంటుందో దీన్ని ఈ రామకృష్ణ అవతారాలు మనం విభవ అవతారం అని చెప్పని అంటాం. దీని తర్వాత మన లోపల ప్రతి ఒక్కరి లోపల కూడా సమస్తము కూడా అంతర్బహిష్ట సర్వం వ్యాప నారాయణ స్థిత అని చెప్పినట్టుగా మనందరి లోపల కూడా అంతర్యామి కింద లోపల ఉంటాట భగవానుడు. అయితే 5వది ఏదైతే ఉందో మనకు అత్యాస్వరూపం అంటాం. ఈ అత్యాస్వరూపం అనేటువంటిది అత్యంత మనకి సౌరభ్యానికి పరాకాశ కింద ఏదైతే ఉంటుందో ఇది అత్యాస్వరూపం. కారణం ఏంటంటే ఆ పరస్వరూపం మనం ఎప్పుడు సేవిద్దామన్నప్పటికీ కూడా ఈ భూమండలం ప్రకృతి మండలం అంతా కూడా ఆవరించుకొని ఈ నీళ్లు ఉంటాయి, జలం ఉంటుంది. కానీ తప్పికొన్న వాడికి దాహం వేసిన వారికి ఆ నీళ్ళని పనికొస్తాయి. అలాగే మనకి వ్యూహ స్వరూపం ఎలా ఉంటుందంటే మనకి మేఘాల్లో జలం ఉంది, కానీ మనకు అవసరం ఉన్నప్పుడు ఆ మేఘం మనకి వర్షించదు. అలాగే మనకి తర్వాత ఈ నదీ జలములు ఉన్నాయి, అంటే కృష్ణ, గోదావరి, గంగా ఇత్యాది నదులు. కానీ మనకి ఎప్పుడో ఎండాకాలం ఉందనుకోండి, అప్పుడు కొన్ని నదులు వెనక్కి వెళ్ళిపోతాయిట, కొన్ని నదులు ఎండిపోతాయిట. అటువంటిప్పుడు మనకి నీళ్లు కావాలంటే మనకి లభ్యం కావు. సరే, ఈ అంతర్యామి అనేటువంటిది భూగర్భంలో ఎక్కడో జలం ఉంది, కానీ మనకి ఎలా ఉపయోగపడుతున్న భూగర్భంలో ఉండే జలం చాలా శ్రమించాల్సి ఉంటుంది. అంటే మనలో ఉన్న పరమాత్మని మనం గుర్తించి మనం తెలుసుకుని మనం తరించాలంటే కష్టసాధ్యమైనటువంటిది. కానీ అత్యాస్వరూపము అందరికీ అందుబాటులో ఉంటుందట. శ్రీ వెంకటాచలపతి కింద, శ్రీరంగనాథుడి కింద, బదరీ నారాయణుడి కింద, ఇట్లా మనకి రకరకాలైనటువంటి చక్కటి మనకి సేవించే విధంగా స్వామి చక్క సౌందర్యంతో ఆభరణాలతోటి సర్వాలంకార సంశోధితుడై మనకి దర్శనమిచ్చి మనం అనుగ్రహించడానికి అత్యాస్వరూపంలో స్వామి ఎప్పుడు కూడా ఏం చేసి ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడన్నా దాహమైనప్పుడు ఏదో బావి తవ్వుకున్నట్టు కాకుండా మనకు అప్పుడే చేతికి అందినటువంటి ఒక ఏదో నిమ్మలు మాట అంటుంటారు చూసారా, అటువంటి నీళ్లు మనం కనుక తీసుకున్నట్లయితే అప్పుడే మనకి వెంటనే దేహాంతరం మనకి
ఆ దాహం అన్నటువంటిది మనకి తీరుతుంది. ఈ విధంగా ఉంటుంది. అయితే నిన్నటి పాల్గొన్నప్పుడు మన ఆండాళమ్మ వారు అటువంటి పరస్వరూపుడు ఎవరైతే ఉన్నారో నారాయణుడు, ఆ నారాయణుడే మనకు సర్వము కూడా మనకి సమకూరుస్తాడు. అంటే ఆ నారాయణుడు అంటే మనకు చెప్పినప్పుడు ఏమైంది? ఉపాయము, ఉపేయము, ఈ రెండు కూడా నారాయణుడే అని చెప్పినట్టే అయింది. ఉపాయం అంటే ఏమిటి? ఉపేయం అంటే ఏమిటి? మనం దేన్నైతే పొందాలనుకుంటున్నామో ఒక వస్తువు, దాన్ని ఉపాయము అంటాం. ఉపేయము అంటే దాన్ని మనం పొందటానికి ఏ సాధనం ద్వారా మనం పొందొచ్చు అనే దాన్ని మనకు ఉపాయము అని చెప్పి అంటాం. కానీ భగవంతుడి విషయంలో వచ్చినప్పుడు, మనకు నారాయణుడి విషయం వచ్చినప్పుడు ఉపేయము, ఉపాయము రెండు కూడా తనే అవుతాడట. ఇది ఎలా ఉంటుందంటే, పిల్లవాడు పాపం వాడు ఆకలి పాలకు ఏడుస్తున్నాడు. కన్నంతరం వచ్చి పాలు ఇస్తే వీడికి ఆ ఆకలి వీడికి తీరుతుంది. అయితే తల్లి మంచం మీద చక్కగా కూర్చుంది. పిల్లవాడు మెల్లిగా కొంచెం ఏడుస్తున్నాడు. మెల్లిగా అలా అలా పాకుంటూ వెళ్తున్నాడు. మెల్లిగా మంచం దాకా వెళ్ళాడు. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అనుకుంటూ తల్లి మెల్లిగా వీడిని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీడికి పిల్లవాడికి పాలిస్తుంది. ఇప్పుడు తల్లి ఏమైనట్టు? తల్లి పిల్లవాడికి తను ఉపేయము అయింది, ఉపాయం కూడా అయింది. అదేవిధంగా భగవంతుడు, ఆ నారాయణుడు మనకి ఉపాయము, ఉపేయము, అలాగే మనకి ప్రాప్య ప్రాపకములు, ఈ రెండు కూడా నారాయణుడే అవుతాడు. అయితే మరి ఈ రెండో పాసురం ఏది ఉందో మనకి వయ్యత్తు వారు వీరు అనేటువంటి అద్భుతమైనటువంటి పాశురం. ఈ పాశురం లోపల అమ్మవారు ఈ యొక్క కేవలం రేపల్లిలో ఉండేవాళ్ళు మాత్రమే కాకుండా, ఆ నందవ్రజలో ఉండేవాళ్ళు మాత్రమే కాకుండా, ఈ ప్రపంచంలో మేమందరం కూడా ఉజ్జీవించాలి అని కోరుకునే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదే, మీకందరికీ కూడా ఇదే మా ఆహ్వానము, మీరందరూ వచ్చి రండి అని చెప్పిన అందరినీ ఆహ్వానిస్తున్నారు ఆండారి తల్లి ఈ పాఠం లోపల. ముందు మనం సూక్ష్మంగా ఈ యొక్క వయ్యత్తు వాడు వీరహాడు అని చెప్పినప్పుడు, వయ్యత్తు వాడు వీరహాడు నా మున్నంబావైకు చెయ్యం కిరిసేగలకేలో, ఈ ప్రపంచంలో ఆనందాన్ని అనుభవించాలి అనుకునే వాళ్ళందరూ కూడా రండి. తర్వాత నామున్నంపావైకు, నాము అంటే ఇప్పుడు మేము చేసేటువంటి ఈ ధనుమాస వ్రతం లోపల నామున్నం పావైకు చెయ్యం కిరిసైగలు, అంటే చెయ్యం కిరిసైగలు అంటే కొన్ని పనులు మేము చేయబోతున్నాం. అంటే దీంట్లో అంతరార్థంగా వ్రతంలో అంగంగా ఇదిగో కొన్ని మేము స్వీకరిస్తాము, కొన్ని మేము పరిశీలిస్తాము. అంటే మనం ఇంగ్లీష్ అంటుంటాం కదండి, డూస్ అండ్ డోంట్స్. అలాగే ఇప్పుడు ఈ వ్రతం లోపల కూడా కొన్ని నియమాలు మేము పాటిస్తాము, తర్వాత కొన్ని చేయకూడదు అంటూ మేము పక్కన పెడతాము అని అంటున్నారు. అంటూ దీంట్లో ఒకరు చెయ్యం కిరిసే, అసలు మీరేం చేస్తాం మీరు కొద్దిగా వినండి. చెయ్యం కిరిసేగలకేలో ఇందులో చెప్తూ మొట్టమొదటి చెప్తున్నారు, పార్కడలు పయ్యత్తులింగ పరమ నడిపాడి, పార్కడలు పయ్యత్తులింగ పరమ నడిపాడి అంటే ఆ యొక్క క్షీరాబ్ధిలో శయనించినటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో పయ్యత్తిల్లో పరమనడి, పరమడి ఆ యొక్క పరాత్పరుడు, ఆ యొక్క వాసుదేవుడు ఎవరైతే ఉన్నారో, క్షీరాబ్ధినాథుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి యొక్క దివ్య పాదాల విందముల గురించి మేము పాడతాము, స్వామి గురించి పాదముల గురించి మేము ప్రస్తుతిస్తాము, సంకీర్తనము చేస్తాము. ఇది మేము చేసేటువంటి మొట్టమొదటిది అంటున్నారు. వయ్యత్తు వారి వీరిగాలు నామం నంబావాయికో చెయ్యం కిరిసేగల కేలీలో పార్కడలు పయ్యత్తుయంగా పరమనడిపాడి. తర్వాత నెయ్యుళ్ళోం పాలుళ్ళోం, నెయ్యుళ్ళోం పాలుళ్ళోం. నెయ్యుళ్ళోం అంటే ఏంటి? మనకు పాలుళ్ళోం అంటే ఏంటి అంటే, మేము ఈ వ్రత సమయం లోపల మేము నేతులు మేము ఆరగించము, పాలు మేము ఆరగించము. నేతులు, ఈ నెయ్యి, పాలు మేము అక్కడ పక్కన పెడతాం, వాటిని మేము పక్కన పెడుతున్నాము, వీటిని ఆరగించము. నెయ్యుళ్ళోం పాలుళ్ళోం. తర్వాత ఇంకా ఏం చేస్తారో చెప్తున్నారు. నా కాలే నీరాడి, ప్రాతకాలమునందే బ్రహ్మముహూర్తమునందే లేచి మేము ఏం చేస్తాము, చక్కగా మేము స్నానం అనేది మేము ఆచరిస్తాము అంటే నాత్కాలే నీరాడి. ఎందుకని? ఈ గోపికలందరూ కూడా కృష్ణ విరహతాపంతో ఉన్నారు కదా, ఆ తాపం తీరే విధంగా చక్కగా చల్లటి నీళ్ళలో కూడా మేము స్నానం చేస్తూ ఉంటారు. నాత్కాలే నీరాడి. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని మేము ఏం చెయ్యము అవి చెప్తున్నారు. మయ్యి తెడుదోం మరరిట్టునాముడియోం, మయ్యి తెడుదోం మేము కాటుగా దిద్దుకోము, మా కళ్ళకు మేము కాటుగా పెట్టుకోము. మయ్యి తెడుదోం
మలరిత్తునాముడియో, మా తలలో మా యొక్క ఏదైతే ఉందో మా యొక్క కేశపాత్ర లోపల మేము పురులు మేము సింగారించుకోము. మలరిత్తునాముడియో. దాని తర్వాత ఇంకోటి ముఖ్యమైనటువంటిది, చెయ్యాగన చెయ్యో, చేయకూడనటువంటి పనులు మేము చేయము. చేయకూడనటువంటి పనులు అంటే ఏంటి? శాస్త్రం మనకి కొన్ని చెప్పింది, నాయన ద్వారా ఇదిగో ఈ విధంగా పనులు మీరు చేయకండి, ఇదిగో ఈ విధంగా పనులు మాత్రం మీరు చెయ్యండి, మీకు అనుమతి ఉంది అని చెప్పండి. అలాగే పెద్దలు మనకి నాయన ఈ పని చేస్తే చెడిపోతా ఉన్నాయి, అటువన్నీ చేయకు అని చెప్తారు. అలాగే మనం ఈ యొక్క చెయ్యాలని చెయ్యం అంటే ఏంటి? పెద్దలు నిషేధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము చెయ్యము. చేయకూడనటువంటి పనులు మేము చెయ్యము. చెయ్యాలని చెయ్యం. తర్వాత మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే ధనుమాసం లోపల వాన నియమము అని చెప్పండి. ఈ కొరలై చెన్నోదోం, ఈ కొరలై చెన్నోదోం. కొరల్ అంటే ఒక మాట, ఈ కొరలు అంటే చెడు మాటలు. అంటే ఇతరుల మనస్సును నొప్పించే విధంగా మేము మాట్లాడము. ఇతరుల మనస్సు నొప్పించే విధంగా మేము మాట్లాడము అని చెప్పండి. ఈ కొరలై చెన్నోదోం. తర్వాత ఇంకా ఏం చేస్తారు? ఈ ధనుమాసం లోపల చెప్తున్నారు మన ఆండాడు తల్లి. అయ్యముం పిచ్చయముం ఆందనయుం కైకాటి. అయ్యముం పిచ్చయము అంటే పిచ్చయం అంటే ఏమి లేదు, భిక్ష అని. అయ్యమం అంటే ఏంటంటే దానము. ఈ ధనుమాస సమయంలో చాలా విరివిగా అడిగిన వాళ్ళకి అడిగినంత అర్ధులు ఎవరైతే ఉంటారో వచ్చి వాళ్ళకేం కావాలో అది తెలుసుకొని ఇక చాలు బాబు అనే విధంగా మా చేతికి ఎంత వస్తే అంత, అటువంటిది. అయ్యమం పిచ్చయం ఆందనయం కైగాటి. వాళ్ళ అర్హతలను అనుసరించి వాళ్ళందరికీ కూడా మేము దాన ధర్మాలు ఇదిగో మేము చేస్తాము అని చెప్పంటున్నారు ఈ యొక్క ధర్మాసంలో. చేసి ఈ కురవై చెన్నోదోం అయ్యమం పిచ్చయం ఆందనయం కైగాటి ఉయ్యుమారిణి ఉగందు ఏదో ఎంబావాయ్. ఈ విధంగా ఉయ్యుమారిణి ఉగందు అంటే ఉజ్జీవించే విధంగా, లోకులందరూ ఉజ్జీవించే విధంగా ఇదిగో ఇవి చేస్తున్నామండి ధనుమాసం లోపల, ఇది వ్రతం అని చెప్పని. దీంట్లో ఏవి చేయవచ్చు, ఏవి చేయకూడదు, ఈ ధనుమాసం ఉండేటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు ఆండాతాలు తెలియజేశారు ఈ పాఠం లోపల. దీంట్లో మనం కొంచెం లోతులో వెళ్ళినట్టయితే వైయత్తువాళ్ళు నామం నంబావైకు చెయ్యం చిరిసేగలకేదో అని చెప్పినప్పుడు వయ్యత్తు వాళ్ళు వీరహాళ్ళు అంటే ఈ భూమిలో ఆనందాన్ని అనుభవించే వాళ్ళారా అని పిలుస్తున్నారు. ఈ భూమి లోపల ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఎవరు? నిజమైన ఆనందం అంటే వీళ్ళు చేసుకున్న పుణ్యం ఏంటి? గోపికల యొక్క పుణ్యము, కృష్ణ పరమాత్మ ఈ యొక్క ప్రపంచంలో అవతరించినటువంటి కాలములో, నంద వ్రజములో ఈ యొక్క స్వామి అవతరించినటువంటి కాలములో సమకాలీనులై జన్మించడమే వీళ్ళు చేస్తున్నటువంటి పుణ్యంట. అలా కాకుండా ఈ కాలం కాకుండా వేరే కాలంలో జన్మిస్తే కృష్ణుడికి గోపికలకి ఎలా కలుగుతుందండి సమాగమము? మనకు ఎలా ఉంటుందంటే ఉదాహరణకు భగవంతుడితో కలిసి ఉండటమే మనకు భాగ్యం. భగవంతుడితో కలిసి విడిగా ఉన్నట్టు అది మనకి భాగ్యం కిందకి లెక్కకు రాదు. మనకి శతగోపులు ఉన్నారు మహానుభావులు, నమ్మాడి వారు ఈ కలియుగంలో కలి ప్రారంభమైన 43వ రోజున ఈయన అవతరించారు నమ్మాడి వారు. అయితే ఈ ప్రపంచంలో అవతరించింది చూస్తే మొత్తం అంతా కూడా కలి అంతా పాపం అంతా ఆవరించింది. ఈ కలిలో ఈ పాపాన్ని నేను చూడని చెప్పని కళ్ళు మూసుకున్నారట. దానికి అసలు కారణం ఏంటంటే ఒక్క 43 రోజులు కనుక ముందు కనుక నేను జన్మించి ఉన్నట్టుంటే సాక్షాత్తు కృష్ణస్వామిని సేవించేటువంటి భాగ్యాన్ని నేను పొందుండేవాడిని కదా. ఆ భాగ్యాన్ని పొందినప్పుడు ఈ ప్రపంచానికి నేను చూడలేనని కళ్ళు మూసుకున్నారట ఆయన. ఎందుకని? కృష్ణ పరమాత్మ విజ్ఞానంతో ఆయన స్వధామాన్ని చేరుకోవడంతో ద్వాపరయుగం అంటాం. అది అయిపోయిన తర్వాత కలియుగం ఆరంభించి 43 రోజులకి మనకి నమ్మాడు వారు అవతారం. కాబట్టి ఏమవుతుంది? ఇద్దరికి సమాగమం కాలేదు అక్కడ. కానీ వీరగా నాకు ఆ భాగ్యం లేదు అని వీరు అనుకున్నారట. అలాగే కృష్ణావతారంలో అక్కడ పరమపదంలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా, శ్రీవైకుంఠంలో ఉండేవాళ్ళు. ఆ కృష్ణావతార స్వామి కృష్ణస్వామి ఇక్కడ ఈ ప్రపంచంలో నందనందనుడి వీళ్ళ గోపికల మధ్యలో తిరుగుతున్న కాలం లోపల ఆ యొక్క పరంపరలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకంత భాగ్యం లేదుట. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కడో జైల్లో పెట్టినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నారట. కానీ ఇక్కడ ఈ గోపికలు స్వామితో పుట్టగా ఆడటానికి, పాడటానికి, తర్వాత వీళ్ళకి కొట్టుకోవడానికి ఎన్నిటికీ వీలుగా
ఒక చేతిలో ఒక ఆటబొమ్మలాగా అందుబాటులో ఉన్నారు కదా స్వామి కదా. కాబట్టి ఇదిగా వీరికి గోపికలకి ఉండేటువంటి ఒక చాలా చక్కటి అద్భుతమైనటువంటి వీళ్ళకు ఉన్నటువంటి భాగ్యం. ఇంకా ఏమిటి, వయస్సు వారి వీర్యాలు ఉన్నప్పుడు వీళ్ళు ఈ ప్రకృతి మండలంలోనే చక్కగా ఆనందాన్ని భగవంతుడితో కలిసి పొందటము, కృష్ణ పరమాత్మ అవతరించిన ఆ కాలంలోనే సమకాలంలోనే వీళ్ళు జన్మించడము. ఒకవేళ వీళ్ళు పుట్టినప్పటికీ కూడా ఎక్కడో వేరే చోటు కాకుండా కృష్ణ పరమాత్మ పుట్టిన చోటునే వీళ్ళు పుట్టడము. తర్వాత ఒకవేళ ఇక్కడ పుట్టినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మతో కలిసి మెలిసి తిరిగేటువంటి అనుభవింపబడేటువంటి యోగ్యత లేనటువంటి ఒక వయస్సు కాకుండా చక్కగా యవ్వనంలో ఉండి మంచిగా చక్కగా స్వామితో పాటు కలిసి మెలిసి తిరిగేటువంటి ఒక ఆనందాన్ని పొందడం అదొక భాగ్యం. కానీ ఏంటంటే కృష్ణ పరమాత్మ ఒక పెద్దవాడు అనుకోండి, దండం సమర్పిస్తారేమో బాగున్నావా అంటాడు, అయినా మంచిగా ఉన్నానని చెప్పి వాళ్ళు ఎదురు చెప్తారు. అలాంటి ఎందుకు? తర్వాత వృద్ధుడైన వాళ్ళకు ఇబ్బంది. మరీ చిన్నపిల్లలు అనుకోండి, పాకే శిశువుడు పాకే పాపాయి లేనట్టయితే చిచ్చి అని మరిగా అనుకొని పలకరించి వెళ్ళిపోతాడు. అలా కాకుండా చక్కగా తనకి తగినట్టుగా వీళ్ళు జన్మించడం వీళ్ళు చేసుకున్నటువంటి బాధ్యత. అలాగా ఇంకో విధంగా ఎలా అంటే మనకు ఒకవేళ జన్మించారు, వయసు కూడా అదే వయసు ఉంది అనుకుందాం, కానీ పరమాత్మ యొక్క కటాక్షం పడనటువంటి జన్మ దేనికి? స్వామి అవతరించినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో శిశుపాలుడు ఉన్నాడు, దంతభక్తుడు ఉన్నాడు, జరాసంధుడు ఉన్నాడు, ఇంకా మిగిలిన మంది రాక్షసులు చాలా మంది ఉన్నారు, కాబట్టి రాక్షస ప్రవృత్తి గల రాజులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరి మీద కూడా స్వామికి కటాక్షం ప్రసరింపలేదుట. ఎందుకంటే స్వామిని మామూలు గోపాలుడి కింద ఏదో మామూలుగా ఈ గోవుల మీద పోకవచ్చు తిరిగేవాడి కింద అనుకున్నారు తప్ప పరమాత్మడి చెప్పని ఎవరు అనుకోలేదుట. కానీ ఇక్కడ ఏమైంది, గోపికల మీద సాక్షాత్తు కృష్ణస్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది పడిందిట. కాబట్టి అటువంటి అదృష్టం ఉంది అని అంటున్నారు. కాబట్టి వయ్యత్తువాడు వీడు హాల్ అని చెప్పని అంటున్నారు. తర్వాత మనకు ఆ భగవంతుడితో నిరంతరము నిత్య సంశ్లేషం పొందేటువంటి భాగ్యమే ఇదనేటువంటి భాగ్యం అంట. అయితే అది ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడికో వెళ్ళి మనం అనుభవించేటట్టుగా ఉండకూడదు. మనం ఉన్న చోటుని మన దగ్గరే ఉండి మనం అనుభవించాలి. ఆ యొక్క కృష్ణుని భగవంతుడిని మనం అనుభవించాలి. ఉదాహరణ మనకు శ్రీరామాయణ లోపల ఆంజనేయ స్వామిని రామచంద్రుడు అడిగారు, ఏమయ్యా మరి నేను నాతో పాటు తీసుకొస్తాను, మరి పరంపరానికి వస్తావా అని చెప్పాను. అన్నప్పుడు అంతకుమునుపు కొంతమంది ఉన్నారు, సుగ్రీవుని అడిగారు, ఏమైనా నువ్వు వస్తావా, మరి ఏంటి నీ సంగతి ఏమిటి, నేను ఇలాగ మా పరంపరానికి అక్కడ వెళ్తున్నాను, అక్కడ మొత్తంతో సామ్రాజ్యం అన్నది నీ సంగతి ఏమిటని అడిగాడు. అడిగితే ప్రభు మీతో పాటే నేను అని. మన సాంప్రదాయంలో సుగ్రీవుని సుగ్రీవ మహారాజా అని చెప్పని పిలుస్తారు. అంత ఒక సమాన స్థాయి ఇచ్చాడు స్వామి, ఆయన సిద్ధమయ్యాడు. అయిన తర్వాత మెల్లిగా అంగదుని అడిగాడు, అయినా అంగద కుమారా మరి నీ సంగతి ఏమిటి అన్నప్పుడు, అందుకో మా చిన్నాన్న గారు ఎప్పుడో మాకు పట్టాభిషేకం చేశారు కదా ప్రభు, యువరాజ్య పట్టాభిషేకం, కాబట్టి నేను మా వానరాజ్యాన్ని నేను చక్కగా మా నాన్నగారి చిన్నాన్నగారి స్థానంలో ఉండి నేను పరిపాలిస్తానన్నాడు. మంచిది వెళ్ళమన్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి. తర్వాత విభీషణుడు ఉన్నారు, విభీషణుడికి ఇదిగో శ్రీరంగనాథుడిని ఇచ్చారు, ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు ఆంజనేయ స్వామి మిగిలాడు. ఆంజనేయ స్వామిని అడిగినాడు స్వామి, ఆంజనేయ స్వామిని ఏమైనా నీ సంగతి ఏంటి, వస్తావా అని చెప్పండి. సరే ప్రభు, నీ ఆజ్ఞ ప్రకారంగా రావడానికి నేను సంసిద్ధండి, కానీ అక్కడ నువ్వు విజ్ఞప్తి అయితే అక్కడ మీరు ఈ రూపంతోనే అక్కడ దర్శనం ఇస్తారా అని అడిగాడు. అంటే చెప్పారు, ఈ రూపం అక్కడ ఉండదయ్యా, మొత్తం సమస్తానికి నేను మొత్తం అన్నిటికీ నేను అధినేతని, ఒక సార్వభౌముని అనుకో, మొత్తం సరే ఇక్కడ కేవలం అయోధ్యావాసులకి ఇక్కడ ఈ భూమికి మాత్రమే, అక్కడ సమస్తం నా అధీనంలో ఉంటుంది. మరి రూపం ఇది ఉంటుందా, ఈ రూపం అక్కడ ఉండదయ్యా, శంకు చక్కెర గదలు వారితో ఉంటా నేను అక్కడ. తర్వాత మా సీతమ్మ ఉంటుందా, సీతమ్మ ఈ రూపంలో ఉండదు, లక్ష్మీదేవి కింద అక్కడ ఉంటుంది. మరి మా లక్ష్మణస్వామి ఉంటాడా, ఆయన కూడా ఆదిశేషుడి కింద 1000 పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుడి కింద ఉంటాడా ఆయన అక్కడ అని చెప్పండి. సరే బాగానే ఉంది ప్రభు, మరి నన్ను ఎలా తీసుకొస్తారు ఈ రూపంతో నేను ఆయన అడిగారు. ఈ రూపంతోనే వచ్చాయి. వచ్చాడు స్వామి, నువ్వంత గొప్ప ప్రభువే అక్కడ, అటువంటి వాడు నువ్వు అక్కడ ఏం చేసి ఉన్నప్పుడు మరి ఈ కోటిని తీసుకొచ్చావేమని వాళ్ళందరూ కనుక అడిగినట్టయితే ఏం సమాధానం నువ్వు చెప్పుకుంటావయ్యా. కాబట్టి నాకు మా కోదండరాముడే, నాకు సీతా సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడే నాకు కావాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావు, నా హృదయంలోనే ఉన్నావు.
తర్వాత నీతో నాకు ఉండేటువంటి స్నేహం ఉంది, ఆ స్నేహం నాకు ఎప్పుడూ నీ అందే, నీతోటే ఉంటుంది. కానీ నా భక్తి ఉంది చూసావా స్వామి రఘువీర, అది నీ అందే. తర్వాత నా భావం ఇంకొక చోటికి నిన్ను వదిలి వెళ్ళిపోదయ్యా. స్నేహో మే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత భక్తిశ్చనేత వీర భావో నాణ్యత గచ్చతి, ఎక్కడికి పోదు. అది మాకు ఎవరెవరిని ఇదో సీతారాములు అదే నా హృదయంలో ఇక్కడే ఆరాధించుకుంటుంటానయ్యా, నేను ఎక్కడికి ఏ లోకానికి రానని చెప్పి అన్నట్ట. అలాగే భట్టరు శ్రీపరాశుడు భట్టారులు ఒక పర్యాయం చాలా అద్భుతంగా కైశికీ పురాణం అని చెప్పారు. దాన్ని కైశికీ పురాణం చెప్పంగానే చాలా ఆనందం కలిగింది శ్రీరంగనాథుడికి. వెంటనే మాట అన్నట, భట్టరు వారు మీకు పరంపదాన్ని అనుగ్రహిస్తున్నాం, వెంటనే సిద్ధంగా ఉందని వచ్చేయండి అని చెప్పి అన్నాడు. అనగానే ధన్యుని ప్రభు, నీ ఆజ్ఞ ప్రకారంగా పరంపదం రావడానికి నాకే విధమైన అభ్యంతరము లేదు. కానీ ఒక్క చిన్న విషయం, ఇప్పుడు ఇక్కడ ఇంత దివ్యమంగళ విగ్రహం, ఈ శోభ ఇదంతా కూడా మిమ్మల్ని సేవించుకుంటున్నాం కదా, ఇదే శోభ నాకు అక్కడ ఆ పరంపరలో కనపడాలి. ఒకవేళ కనుక ఈ భాగ్యం కనుక అక్కడ కనుక నాకు లభించకపోయినట్టయితే వెంటనే ఆ శ్రీవైకుంఠానికి ఎక్కడో ఒక మూల ఒక రంధ్రం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేలాగా నన్ను అనుగ్రహించాల్సింది అని చెప్పని కోరుకున్నట్ట. ఎలా వీరి అధ్యక్షానం ఎటువంటిదంటే మన తిరుప్పాణి ఆడవారు వారికి అధ్యవసాయం లాంటిది భద్దరు వారిది. తిరుపతి ఆడవారు అంటారు కదా, ఒక్కసారి శ్రీరంగనాథుడిని సేవించుకున్న తర్వాత ఈ నేత్రములు ఏవైతున్నాయో ఈ కళ్ళు వేరే దాన్ని చూడవు అని చెప్పని అంటారు ఆయన. ఖండాల మొత్తం నేనే కానావే అంటారు. అంటే హే భగవన్, ఈ శ్రీరంగనాథుడిని సేవించిన తర్వాత ఈ కళతోటి మళ్ళీ ఇంకో వేరే దాన్ని సేవించడమా అని చెప్పనంటారట. అదే ఇంకా నాకు చాలా అనుకున్నారు, స్వామిలో ఐక్యమయ్యారు తిరుపతి ఆడవారు. అదేవిధంగా మనకు వైయత్తు వారు వీరు హాయ్ అని చెప్పినప్పుడు దీంట్లో ఈ యొక్క ఆ నందవద్యలో ఉండేటువంటి వాళ్ళు, తర్వాత ఈ ప్రపంచంలో ఆ కాలంలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క భాగ్యం ఎంత గొప్పది అని చెప్పని ప్రశంసిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తారు ఆండారు తల్లి. తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా మాతో పాటు రండి, ఈ యొక్క భగవత్ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి. నామం దంబావైకు చేయం చేయగల ఖైదీలో ఈ యొక్క వ్రతం ఉంది, ఈ వ్రతంలో మిమ్మల్ని అందరినీ కూడా పాల్గొనాలని మేము పిలుస్తున్నాం. ఈ పిలిచినప్పుడు దీంట్లో మనం కొన్ని పనులు నేను చేయబోతున్నాం, కొన్ని నేను వదిలేయబోతున్నాం. అంటే ముఖ్యంగా మేము ఏమేం చేయబోతున్నాం మీరందరూ కూడా వినండి అని చెప్పండి. మా వ్రతము కేవలము ఈ యొక్క ప్రపంచం అంతా కూడా బాగుండాలి, లోకులందరూ కూడా సుఖించాలి, ఈ యొక్క దేశం అంతా కూడా పాడి పంటలతోటి తర్వాత వర్షం చక్కగా ఇటువంటి మంచి కలగాలి లోకానికి అంతరికి అని చెప్పని సంకల్పించి నేను చేస్తున్నాను ఈ వ్రతాన్ని. అయితే మరి వేరే వాళ్ళు కూడా ఉంటారు అంటే రాక్షసులు కూడా చేస్తారట, యజ్ఞాలు యాగాలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తారట రాక్షసులు. అంటే ఏమిటి, మన హిరణ్యాక్షుడు కానీ హిరణ్యకశిపుడు కానీ రావణాసురుడు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తపస్సు చేస్తారట. చేసి ఎందుకని ప్రపంచంలో ఉండేటువంటి సమస్త సంపద నాకే చెందాలి, ఇంకోటి ఎవరికి చెందకూడదు, ఆ శత్రులందరూ మొత్తం అందరూ నాశనం అయిపోవాలి అని చెప్పని వాడు చేస్తారట యాగాదులు. అలాగే ఇంద్రజిత్తు కూడా యాగం చేశాడు ఒకప్పుడు. ఏం యాగం చేశాడు, నికుంభిర యాగం అనేటువంటి ఒక యాగం చేశాడు. దాంట్లో ఆయన ఏం సంకల్పం చేశాడు అంటే రామ లక్ష్మణులు నాశనం అయిపోవాలి, అలాంటి ఆయుధాలు నాకు కావాలి, అలాంటి రథము నాకు కావాలి, ఇది వీళ్ళ సంకల్పం. కానీ మాదలాంటిది కలుసుమా, నాకు మొత్తం అందరూ కూడా లోకం అంతా కూడా చక్కగా సంపదలతో ఉండాలి, లోకులందరూ కూడా సుఖించాలనేటువంటిది. అలాగే దేవతలు కూడా చేస్తారు యజ్ఞయాగాదులన్నీ కూడా. వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తారంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం అని చెప్పని యజ్ఞాగాదులు వాళ్ళందరూ చేస్తారట. కానీ మేము అలాంటిది కాదు, మేము భగవంతుడి కొరకు తర్వాత లోకులందరూ కూడా ఉజ్జీవించడం కోసం అని చెప్పని మేము చేస్తున్నాం. ఇది కేవలం మా యొక్క సాధన కాదు సుమా, మనకందరికీ కూడా ఫలాన్ని ఇచ్చేటువంటిది. కేళీరో, మీరు వినండి, మీరు వింటే నేను చెప్తామంటున్నారు అంటారు తల్లి. తన గోపికగా భావించుకొని చెప్తుంది కదా అంటారు తల్లి. ముందు మీరు వినండి ఏం చెప్పని అంటుంది. అంటే ఈ ప్రపంచం లోపల ఏదైనా కనుక పెద్దలు చెప్పినప్పుడు మంచి శ్రీ సూక్తులు కానీ ఇవన్నీ మనం వినటం అనేటువంటిది ముఖ్యంగా మనం ప్రధానం. అది కొంతమంది ఉంటారు ఏదన్నా ఎక్కడైనా ఏదైనా ఒక కాలక్షేపం కానీ ఏదైనా కనుక ఎవరన్నా పెద్దవారు కనుక ఉపన్యాసం జరుగుతున్నప్పుడు ఇవన్నీ మనకెందుకులేండి అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ అలా కాకుండా ఏదైనా ఒక్క ముక్కన్నా మీ చెవిలో కనుక పడితే మీరు తరిస్తారు కదా అన్నప్పుడు వినటమే ప్రధానం అవుతుంది.
మనకి నమ్మాడు వారు ఉన్నారు. సొన్నాల్ విరోధమిదువాగిలం చొల్లువన కేల్మినో. నేను మీకేదో ఒక మంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ నేను చెప్పేటువంటి మంచి మీరు విరోధం అనుకోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పే మంచిని నేను చెప్పడం అనేటువంటిది నేను మానను. శ్రీమన్నారాయణే పరతత్వము, ఆయన్ని సేవించి ధరించండి. కాగా మీకు చేతులు ఉన్నందుకు భగవంతుని అర్చించండి, శివుడు ఉన్నందుకు ఆ యొక్క భగవన్ నామం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చక్కగా వినే ప్రజ్ఞ ఇట్లా అని చెప్పి చివరికి మీకు ఇది మంచి మాట చెప్తున్నాను మీరు వినండి అన్నారు. సొన్నాడు విరోధి మీద ఆగురం సొల్లు అని కేన్మిను, అంటే నేను చెప్పేది అసలు మీరు వినిపించుకోండి అని చెప్పారన్నారు. తర్వాత భారతం లోపల అన్ని మొత్తం అంతా 15 లక్షల భారతం మొత్తం అంతా కూడా వినిపించాక జనమేజయుడికి వ్యాసుడు వారు వినిపించిన తర్వాత చివరికి ఒక ప్రశ్న వేశారు. ఏమయ్యా, నీ పూర్వీకుల గాథ భారతం మొత్తం అంతా విన్నావు కదా, నీకు ఇందులో సారం ఏం గ్రహించావు అని ఒక ప్రశ్న వేశాట. అన్నప్పుడు ఆయన చెప్పాట, అంతా విన్న తర్వాత హరికథా శ్రవణమే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య గాథలని ఆకర్ణించడం ఏదైతే ఉందో అదే, తర్వాత అన్ని ధర్మాల కంటే కూడా అదే ఒక నిజమైనటువంటి పురుషార్థము అని చెప్పి అన్నట్టు ఆయన. అలాగే మనకు భగవద్రామాంజులు వారు కేవీరో అని ఇక్కడ ఎటువంటి విధంగా వినడం అనేటువంటి ప్రధానం. ఈయన 18 పర్యాయాలు వెళ్ళి చాలా కష్టపడి గోష్ఠీ పూర్ణుల వారి దగ్గర అష్టాక్షరి మహామంత్రార్థాన్ని చక్కగా వీరు తెలుసుకున్నటువంటి మహానుభావుడు. అయితే వారు అనుకున్నారట అర్థం తర్వాత ముందు ఈ తిరుమంత్రం అనేది ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో చాలా మంది కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లలో కుంగిపోయేటువంటి సమస్త మానవాడి యొక్క సంక్షేమం కోసం అని చెప్పని, వాళ్ళందరూ బాగుపడటం కోసం అని చెప్పని ఎంతకాలం ఈ జన్మ నరకం అనుభవిస్తారు. అలా కాకుండా భగవంతుని పొంది సుఖించాలన్న ఉద్దేశంతో ఆ గోష్ఠీపురానికి ఒక చక్కటి గోపురం ఉంటే ఆ గోపురాన్ని అధివసించి అందరికీ కూడా అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించేశారట భగవద్ రామానుజుల వారు. ఆచార్యుల వారు పిలిచి అడిగారు, ఏమయ్యా నీకు ఎవరికి చెప్పవద్దు, మీరు మాత్రమే వెళ్ళి తరించాలని చెప్పాను కదా, మరి ఎందుకు మీరు అందరికీ విధంగా చెప్పారు, గురువాజ్ఞ ధిక్కరించిన వారు మరి నరకానికి పోరా మరి అని అడిగారట. అడిగితే చెప్పారు వెంటనే, స్వామి మీరు దేవరవారు దాసుడికి ఉపదేశించిన విధంగా నేను వాళ్ళందరికీ చెప్పానే, మరి వాళ్ళందరూ కూడా ఆ దివ్యమైనటువంటి పరంపరానికి వెళ్తారా అని అడిగారు. తప్పకుండా వాళ్ళు చేస్తారు. మరి ఇంతమంది, ఇన్ని వందల మంది, వేల మంది, 9 లక్షల మంది వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మలో ఉండేటువంటి నిత్య సుఖాన్ని అనుభవించి ఆ లోకానికి వెళ్ళినప్పుడు దాసుడు ఒక్కడు కూడా ఇక్కడ ఉంటే నష్టం ఏమిటి, అందుకని కేడీలో అందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ఉపదేశించడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. అప్పుడు అన్నట్ట గోష్ఠీపూర్ణ గారు చక్కగా లేచి రామానుజు వారికి ప్రదక్షిణం చేసి ఒక మాట చెప్పారట, ఈ రోజు వరకు కూడా మేము భగవంతుడే మాకు రక్షకుడు అనుకుంటున్నాము, కానీ ఈ రోజు నుంచి కూడా నిజమైన రక్షకుడు మీరే, మన్నాథ అని చెప్పి అన్నారట. దాన్ని మనం తమిళ్లో ఏం చెప్తామంటే ఎం పెరుం ఆర్ఆర్, అదే మనకు ఎంబెరుమానార్ అన్నటువంటిది అయింది. కాబట్టి మనకు ఈ యొక్క దీంట్లో వ్రతంలో నియమం చెప్తూ ఆండారమ్మారు అంటున్నారు, వైద్యు వారు గారు నాము నంబావైకు చెయ్యం కిరిశైగలు చెయ్యో మీరు చక్కగా వినండి అని చెప్పని అంటున్నారు. అలాగే సీతమ్మ అక్కడ లంక లోపల అశోకవనంలో ఉన్నప్పుడు పైన ఆంజనేయ స్వామి కూర్చున్నాడు, కింద సీతమ్మ చాలా దుఃఖంతో ఉంది, ఏవేవో రకరకాల అనకూడని మాటలని అని వెళ్ళిపోయాడు రావణాసురుడు. సీతమ్మకి తను తాను పరిచయం చేసుకోవాలి. ఎలా పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మవారికి వినిపించాలనే ప్రధానం అనుకున్నాడు ఆంజనేయ స్వామి. దేని గురించి వినిపించాలి, ఎవరి గురించి వినిపించాలి అంటే చక్కగా ఆ రామచంద్రుడి యొక్క గుణగానమే నాకు తగినది అనుకుంటూ రామచంద్రుని గురించి మొదలు పెట్టేటప్పుడు చక్కగా దశరథ మహారాజుని గురించి చెప్పు కీర్తన అది మొదలు పెట్టాట. రాజా దశరథో నామ రథ కుంజరవాదిమాన్ పుణ్యశీలో మహాకీర్తి గుజురాఫీ మహాయశ అని చెప్పుకుంటూ వచ్చి సస్య పుత్ర ప్రియో శ్రేష్ఠ సారాధిపనిభానన రామో నామ విశేషజ్ఞ శ్రేష్ఠ సర్వధనుష్మతాం ఇలా ఆరంభం చేసరికి అప్పుడు మెల్లగా అలా పైకి తల అయితే చూసింది సీతమ్మ. అదిగో ఈయన కలిసి అంటే ఇక్కడ వినటం ప్రధానం, ఇక్కడ చెప్పడం ప్రధానం ఎంత, అక్కడ తర్వాత వినండి అని చెప్పినప్పుడు వినటం కూడా అంతే ప్రధానం. సీతమ్మ విన్నది తర్వాత కదా మనకు అందరికీ తెలుసు.
కాబట్టి వినటమే మనకి పరమ సాధనమైనటువంటిది మనకి. అంటే ఎలాగంటే మనకు వినటం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీని తర్వాత మొట్టమొదటి వీళ్ళ నియమం చెప్తున్నారు మన ఆండాల తల్లి. పార్ కడలుల్ పయ్యత్తు నిన్న పరమ నడిపాడి. పరమ పురుషుడి యొక్క ఆ యొక్క క్షీరాబ్ధినాథుడి యొక్క పాదాల విందములను పాడి, అది ఆ పాఠం అనేటువంటి పరమ ప్రయోజనము అని చెప్పంటున్నారు. అంటే భగవంతుడు ఉన్నారు, శ్రీమన్నారాయణుడు అత్యాస్వరూపంగా ఈ ప్రపంచంలో స్వామి ఏం చేస్తున్నాడు అంటే ఎలా ఉంటారట? 3 రకాలైనటువంటి భంగిమల్లో భగవానుడు ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఉంటాడట. ఆ 3 రకాలైనటువంటి భంగిమలు ఏదో ఉంటుందంటే మనకు ఈ యొక్క వీటిలో తిరుక్కోవడం అని చెప్పనంటారు. అంటే ఏంటి? మనకు కూర్చున్నటువంటి భంగిమ. కూర్చున్నటువంటి భంగిమ అంటే మనం ఎక్కడ చెప్పవచ్చు? మనం భద్రాద్రి రాముడిని చెప్పుకోవచ్చు, బదరికాశ్రమంలో ఏం చేయాలంటే బదిరి నారాయణుడు ఆయన్ని చెప్పుకోవచ్చు. అదొక అందమైనటువంటి ఒక చక్కటి స్వరూపం దాన్ని వీటిలో తిరుక్కోవడం అంటారు దాన్ని. తర్వాత మనకి నిలుచున్నటువంటి భంగిమ, నిలుచున్నటువంటి దాన్ని ఏమంటాం? నిన్న తిరుక్కోవడం అనేటువంటి అందమైన పేరు దానికి. అంటే నిలుచుని ఉంటాం, నిలుచున్నాడు. ఎవరు ఉన్నాడంటే అక్కడ? మన వెంకటాద్రినాథుడు లేడు, స్వామి నిలుచున్నాడే నేడును ఎదుటను శ్రీ వెంకటగిరి శిఖరమునా అని అన్నమాచార్య పాడారు కదా. ఆ విధంగా చక్కగా మంచి నిలుచుండి అందరికీ కూడా దర్శనం ఇచ్చే మహానుభావుడు. ఆ భంగిమలో ఉన్నవాడు మనకి స్వామి కంచి వరరాజ స్వామి, మరి వీరు తర్వాత మనకి అరహర్ పెరుమాళ్, అక్కడ సుందరదాహ స్వామి, వీళ్ళందరూ చక్కగా నిలుచుని అనుగ్రహించేటటువంటి ముక్తులు వీళ్ళు. తర్వాత శయన తిరుక్కోవడం అనేటువంటిది పడుకుని. ఈ పడుకున్నటువంటి దీంట్లో అనేకమైనటువంటి స్వరూపాల లోపల ముఖ్యమైనటువంటి స్వరూపం మనకు సాక్షాత్తు శ్రీరంగనాథుడే, పెరియ పెరుమాళ్ అని చెప్పారు. అంటే ఆ పడుకున్నటువంటి భంగిమ ఏదైతే ఉంటుందో ఈ 3 భంగిమ లోపల సేవించినటువంటి భంగిమ అది చాలా భక్తులకి ఆనందం కలిగిస్తుంది. వాళ్ళందరూ సేవించుకొని ధరించాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారట. అంటే ఏమంటాం? మనకి ఆ పడుకోవడం ఎప్పుడు పడుకుంటా స్వామి? దీన్ని ఒక చక్క అందమైన పేరు చెప్పచ్చు మనం, నిద్రాకాలిక సౌందర్యం అని దాన్ని. అంటే అలాగా క్షయించినట్టుగా ఒక యోగ నిద్ర అనుకోండి, అలా క్షయించినట్టుగా అలా ఉండేటువంటి మంచి అందమైనటువంటి భంగిమ. ఇది ఇప్పుడు కాదు, మొట్టమొదటి నుంచి కూడా అనాది నుంచి కూడా ఈ భంగిమ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ, ఋషులకు అందరికీ కూడా ఇష్టంట. అందులో ముఖ్యమైన వాడు మన విశ్వామిత్ర మహర్షి. ఆయన ఎప్పుడైతే దశరథ మహారాజు నుంచి రామలక్ష్మణులను చక్కగా తీసుకుని ఈయన వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత సరే అతి బల ఉపదేశం చేశాడు. దారి లోపల ఒక చక్కగా వృక్షమూలం అంటే ఒక చెట్టు మొదటన రామచంద్రుడు ప్రయత్నించాడు. మరి పిల్లలు కదా, వాడు రాజకుమారులు కదా, ఎక్కువసేపు నిద్రపోతే అలవాటు ఉంటుందేమో, ఒకసారి లేపుదామని చెప్పని వాళ్ళని చక్కగా బయలుదేరి వెళ్ళాట. ఎవరు? మన విశ్వామిత్రుడు. వెళ్ళంగానే ఇదిగో ఇది ఇక్ష్వాకువంశ ధనం కదండి ఈయన శ్రీరంగనాథుడు, బహుశా అలాగే ఉన్నాడు ఏమో. అలా చక్కగా ఒక చెయ్యి ద్రాచేట, ఒక చెయ్యి తల కింద పెట్టుకొని శ్రీరామచంద్రుడు సేవించాట. అది చూడంగానే వెంటనే అనిపించింది విశ్వామిత్రుడు ఏదో ఒక చెప్పి కచిని లేపుదామని వెళ్ళాడో ఏమో, అవన్నీ మర్చిపోయి సుప్రభాతంగా పాఠం మొదలుపెట్టాక కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహనికం అని చెప్పని చెప్పారట. అంటే ఏంటి అక్కడ? కౌసల్య సుప్రజా రామ. రామ అంటే నువ్వు మామూలు రాముడి కాదయ్యా, రాముడు నీ తల్లిదండ్రులు పెట్టిన రాముడు అన్న పేరు ఒకటే కాదు, నీ అయోధ్యవాసులు మాత్రం కాదు, సమస్త మానవాళి అందరినీ కూడా వంచింపజేసి వారివయ్యా నువ్వు. కాదు నువ్వు రాముడివి. కౌసల్య సుప్రజా రామ పితరం రోచియామాస అని చెప్పని ఇంతమంది లోపల ఎంతమందో ఉన్నారు. వాళ్ళ లోపల మాకు దశరథ మహారాజే తండ్రి కావాలి అని నిర్ణయించుకొని కౌశల్యకి సత్సంతానం ఏంటి నేను కలగలవట అని చెప్పంటారు. కాబట్టి కౌశల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఇదిగో చీకట్లన్నీ కూడా తొలగిపోతున్నాయ్యా, వెలుగునే కలుగుతాయి. నువ్వు అవతరించడమే ఈ ప్రపంచానికి ఒక కాంతి, ఒక వెలుగు. కౌశల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్దూల. నరశార్దూల అంటే మరి మామూలు అర్థంలో ఓ రాజా అని చెప్పని. కానీ రావణ వధ జరగాలి అంటే సాక్షాత్ పరాత్పరుడే నరుడి కింద అవతరించవలసిన పరిస్థితి. అదిగో నువ్వు ఆ విధంగా అవతరించిన వాడివయ్యా. ఉద్దిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహనికం. అంటే ఇక్కడ మామూలుగా పొద్దున పూట లేవగానే స్నాన సంధ్యాదులు చేసుకోవడం అంటే మామూలు మనం ఉండేటువంటి అందరూ నియమాలు. కానీ ఇక్కడ కర్తవ్యం దైవమాహనికం అంటే దేవతలందరూ వచ్చి
నీకు శరణాగతి చేశారయ్యా, ఏమని? రావణాసురుడు యొక్క బాధ నుంచి తప్పించమని చెప్పని. ఇది నేను చెప్తున్నానని చెప్పేట. అందుకే ఆనాటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కానీ ఏ సుప్రభాతం లోపల కానీ మనకు ఇది మొట్టమొదటి పెట్టారు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంఖ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహనికం అని చెప్పని. మనకి సాక్షాత్తు భగవానుడే క్షయించినటువంటి భగవానుడే ఇక్కడ చంద్రవ్రజలో నందనుడై మధురాపురిలో అవతరించారు స్వామి. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకముత్సృహ్య ఆగత మధురాపురి అని చెప్పి అంటారు. ఆ నారాయణుడి శేషపాంత అక్కడ వదిలి ఇదిగో కృష్ణ పరమాత్మ కింద అవతరించాట. అంటే లోపల ఉండేటువంటి ఒక అంతరార్థంలో మనకేమిటి? సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే, కృష్ణ పరమాత్మని ఉద్దేశించి కృష్ణ పరమాత్మని పొందడం కోసం అని చెప్పని ఈ వ్రతం ఆచరిస్తున్నాము. మరి కృష్ణ పరమాత్మని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? తొందరగా మనం పొందాలంటే ఏం చేయాలి? నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యున్నోం పాలున్నోం అంటే మనం గనక మన శరీరాన్ని గనక కృషింపజేసినట్టయితే స్వామి తప్పకుండా వస్తాడు, కరుణిస్తాడు అని చెప్పాను. ఎందుకని? స్వామికి ఈ నేతులు పాలు ఇవన్నీ కూడా స్వామికి ఇష్టమైనటువంటివి. కానీ స్వామికి సమర్పించిన తర్వాత మనం ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాము. ఒక్కసారి ఇవి కనుక మనం కనుక బంద్ చేసినట్లయితే, మనం తీసుకోవటం మానినట్లయితే లోపల ఉన్నవాడు స్వామి కదా, స్వామి లోపల ఉన్నాడుగా మనందరి లోపల. కాబట్టి ఆయన వెంటనే మనల్ని కరుణిస్తాడు అని చెప్పని అంటున్నారు. ఎందుకు? నిజమైన ఉపవాసం స్వామికి అంతర్యామి కదా. యస్య ఆత్మా శరీరం యస్య పృథివీ శరీరం అంటుంది మనకి ఉపనిషత్తు. అలాగే రామచంద్రుడు అరణ్యంలో ఉన్నాడు. అక్కడ సీత, రాముడు, లక్ష్మణుడు చక్కగా ఏం చేస్తున్నారు. ఉన్నప్పుడు ఈ ఋషులందరూ వెళ్ళాక దండకాలను ఋషులందరూ కూడా ఈ ఋషులందరూ వెళ్ళి హే భగవాన్, హే స్వామి ఒక్కసారి మా దిక్కు చూడవయ్యా, మేము ఎలా ఉన్నాము. ఒకరికి కళ్ళు లేదు, ఒకరి కళ్ళు లేదు, ఒకరి కాళ్ళు లేదు, ఒకరి చెయ్యి లేదు, ఒకరికి కండ ఊడిపోయి ఉంది. ఇట్లా రకరకాలుగా ఉన్నాక రాక్షసులతో పీడింపబడి ఉన్నాక ఈ ఋషులందరూ కూడా అంటున్నారు ఏ హిపశ్య శరీరాన్ని ఋషిణాం భావితాత్మనాం అంటారు. ఏ హిపశ్య శరీరాన్ని చూడు, ఒక్కసారి మా దేహాన్ని చూడు ప్రభు అన్నాడు. అనగానే రామచంద్రుడు లబలబలాడిపోయేట బాధపడ్డాడు. అయ్యయ్యో, నేనే వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు తీర్చవలసి ఉండగా మీరే నా దగ్గరకు వచ్చారా? ఇదిగో అలా ఉంటుందిట ఈ యొక్క గోపిక యొక్క అధ్యవసానం కూడా. అందుకే నెయ్యుండం పారులో దిగిబంద్ చేస్తే స్వామి కరుణించి మన దగ్గరకు వస్తాడు అని చెప్పండి. తర్వాత నాటకాలే నీరాడి, నాటకాలే నీరాడి వీళ్ళు దేంట్లో ఉన్నారు? కృష్ణ విరహంలో ఉన్నారు, ఆ తాపంలో ఉన్నారు. ఈ కృష్ణ విరహ తాపం తీరాలి అంటే ఏం చేయాలి? చక్కగా వెళ్ళి చల్లటి నీటిలో వీళ్ళు మురిగినట్టయితే వీళ్ళకి అది వీళ్ళకి తగ్గిపోతుంది. తర్వాత రాజుగారి యొక్క పత్ని అంటే రాజుగారి యొక్క భార్య వీధిలో అడుక్కుంటూ మాకు అన్నం పెట్టండి అని అడుక్కుంటుంది అనుకోండి. ఆ అవమానం ఎవరికి? రాజుగారికా అంటే రాజుగారి భార్యకా? అదిగో అలా ఉంటుంది. అంటే తొందరగా రావాలనేటువంటి కోరికతోటి పొద్దునే మేము వెళ్ళి ఆ తాపం తిరిగి మేమే యమునకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము స్నానం చేస్తాం అని అనుకుంటున్నారు. ఎలా ఉంటుందంటే ఇది ఈ విరహ తాపం అనేటువంటిది, భగవద్ విరహ తాపం అనేటువంటిది ఎక్కడన్నా ఒక మంచి నీళ్ళలో మురుగుదాం అనిపించేటువంటిది కలిగిస్తుంది వీళ్ళ లోపల. అది కరిగితే దేహతాపం అనేది తిరిగిపోతుంది. అయ్యా చల్లబడ్డామని చెప్పి అనుకుంటారు. లక్ష్మణస్వామి రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణస్వామి అక్కడ అరణ్యంలో తిరుగుతున్న కాలంలో కూడా అనుకుంటాట. ఒకనాడు లక్ష్మణస్వామి మా భరతుడు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏదో కథన్న పరదాత్రేషు సరయూ అవగాహతే అంటాట మన లక్ష్మణస్వామి. సరయూ నది లోపల చక్కగా స్నానం చేస్తూ ఆ విధంగా ఉంటాడు. రామవిరహ తాపం తీరడం కోసం అని చెప్పని భరతుడు అని చెప్పని లక్ష్మణస్వామి అనుకుంటాడు అంటూ రామచంద్రుడితో అంటారు ఈ మాట. అంటే ఇక్కడ విశేషం ఏమిటి? రామచంద్రుడిని తీసుకురావాలి పట్టాభిషిక్తుడన్న సంకల్పంతో బయలుదేరాడు భరతుడు. కానీ ఆయనకు అది వీలు పడలేదు. పాదుకలు ఇచ్చి పంపించాడు. పాదుకలు తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్, ఒక మాట అడిగాడు. ఏం పాలకి అడిగాడు తెలుసునా? అన్నయ్య 14 ఏళ్ళైన తర్వాత తప్పకుండా నువ్వు అయోధ్యకి రావాలి. నేను మాట ఇచ్చాను కదా, తప్పకుండా నేను వస్తాను అయోధ్యకి. వచ్చిన తర్వాత సరే నువ్వు కనుక ఏ మాత్రం కనుక ఆలోచన చేసినప్పటికీ కూడా నేను వెంటనే అగ్ని ప్రవేశం చేస్తాను అనుకున్నా.
నీ విరహం అనేటువంటి తట్టుకోవడం నాకు చాలా కష్టం అని చెప్పి నాకు మాట చెప్పారు. చెప్పి సరే అయోధ్యకు వెళ్ళారు. ఎప్పుడైతే అయోధ్యకు వెళ్ళారో అన్ని కుక్కలు, నక్కలు, పాములు, గుడ్లకి ఇవన్నీ తిరుగుతారు లోపల. ఎందుకంటే భగవంతుడైనటువంటి ఆ రామచంద్రుడు అయినటువంటి అయోధ్య ఎలా ఉందిట, శూన్యంగా కనిపించిందిట. నందిగ్రామం అనే దాని దగ్గర ఉండి భరతులు అక్కడి నుంచి పరిపాలన మొదలుపెట్టారు. ఎప్పుడైతే అక్కడ పరిపాలన మొదలుపెట్టారో అక్కడి నుంచి సరే ఇప్పుడు రోజు ఏం చేయాలి అనుకున్నప్పుడు భోగభాగ్యాలను అక్కడ పెట్టాడు. తను కూడా నెల మీద పడుకోవడం మొదలు పెట్టాడు. అన్నగారు అనగానే నారచీరలు అవన్నీ కూడా తను కూడా ధరించాట. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఆహారం ఏం తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను కూడా ఉపవాసం చేస్తాను. మా అన్నగారు కందమూలాలు పళ్ళు ఎలా తింటున్నారో నేను అవి తిని ఉందాము అనుకున్నాట. ఇలా అనుకున్నాడో నోట్లోంచి మాట వచ్చిందో లేదో లైన్ అని పెట్టేశాట. ఏమండి రాజుగారు కదా ఉపవాసం చేస్తున్నాడు అంటే ఎలా వస్తాయండి ఇక్కడ బావుడి పళ్ళు బుట్ట, తర్వాత అరటి పళ్ళు, మరొక 4 గెలలు, రకరకాల పళ్ళను పెడితే ఒక గోళం తయారైంది అక్కడ. ఇది ఏదో ఇబ్బందిగా ఉంది. ఇది నేను రామచంద్రుడికి విరహతాపం తీరేందుకు కాదు, ఇది ఇంకా నేను దుఃఖంగా తిని పడుకోవడం కోసం అనుకున్నట్టు. ఇది కాదనుకున్నట్ట. మరి దేహాన్ని ధరించాలి, మనకి స్వామి వచ్చే వరకు దేహం ఉండాలి కదా. అందుకని ఏం చేశాక ఒక పిడికెడు బియ్యం తీసుకునేవాట. ఈ పిడికెడు బియ్యం తీసుకుని స్వయం పాకం చేసుకునేవాట. ఏ విధమైన స్వయం పాకం అంటే ఆ పిడికెడు బియ్యం గోమూత్రంలో ఉడికించేవాట. దానిలో అందులో వండుకొని ఆ సాధం అనేటువంటి ఆ ప్రసాదం అది ఒక్క పూట తాను భుజించేవాట. రాత్రిపూట మళ్ళీ వచ్చిననే పడుకునేవాట. సరే దీంతో అది దేహాన్ని కృషి చేసుకున్నాడు. ఎవరికి? స్వామి కోసం అని చెప్పని బాగానే ఉంది. మరి దేహతాపం ఎలా తీరాలి అని అనుకున్నప్పుడు సరయూ నదికి వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పి నేను వెళ్ళాలి. సరయూ నదికి వెళ్తే ఎన్నింటికి వెళ్తాము? 4:30, 4 ఆ ప్రాంతాలు కూడా వెళ్ళాల్సింది. సరిగ్గా అదే సమయం లోపల అయోధ్యలో ఉండేటువంటి ప్రజలు శ్రీభుషుడు వాళ్ళు కూడా సరయూ నదికి స్నానం కోసం అని చెప్పిన వాళ్ళు కూడా వెళ్తారట. వాళ్ళు వెళ్ళి వాళ్ళ తాపం తీర్చుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు సరిగ్గా అదే సమయంలో కనుక భరతుడు కనుక అక్కడ ఉన్నటువంటి ఈ పాపిష్టివాడి మూలంగా కదా ఈ పొద్దున్నే ఈ పాపిష్టివాడి మొహం నేను చూడాల్సి వచ్చింది. వీడి మూలంగానే కదా మా రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళారు ఎంత దుర్గతి అని అనుకుంటారు వాళ్ళు. అందులోకి ఆ భయంతో మరి వెళ్ళకపోతేనో తన యొక్క దేహతాపం అనేది తీరేది కాదు, రామ విరహతాపం తీరేది కాదు. అందుకు ఏం చేస్తారట, ఈ 4 గంటల కంటే ముందే వెళ్ళిపోయి సరయూ నదిలో స్నానం చేసి వచ్చి అమ్మయ్య దేహతాపం తీరింది అనుకునేవాట. అన్నకాలే నీరాడి మైయెట్టెడుదాం మనలిట్టు నాముడియోం అంటే కాసుగా పెట్టుకోము, తర్వాత పువ్వులు మేము ముడుచుకోము అని చెప్పి అంటున్నారు. ఎందుకో తెలుసునా, మనకి కళ్ళకి ఒక సార్థకత ఉంది, తర్వాత తలకి కూడా ఒక సార్థకత ఉంది. సురరక్షకుని చూకులు శేషకి మొక్కు శిరము అన్నట్లుగా కృష్ణ భగవాన్ యొక్క సందర్శనంతో మనకి కళ్ళకు సార్థకత. అంతేగాని ఈ పెట్టుకున్నట్టు అంజనం కానీ ఇది కాదుక కాదు. అలాగే ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందము మా తలలోకి తగిలితే మా శిరం అంటే మా తలకి కృతార్థత. అందుగురించి అది కలగనంత వరకు కూడా కళ్ళకేమో కాటుక పెట్టుకోము, మా యొక్క శిరములు ఏదైతే మా తలలో పువ్వులనేమో మొలవము అని చెప్పన్నారు. అలాగే శయ్యం చేయకూడనటువంటి పనులు నేను చేయము, మా పెద్దలు చెయ్యనటువంటిది వద్దని చెప్పినటువంటి పనులు మేము చెయ్యము అంటున్నారు. భరతుడు ఉన్నాడు, ఎంతమందో వచ్చి చెప్పారు. తల్లి చెప్పింది రాజన్ అనంది. నేను రాజునేమిటమ్మా, మా అన్నగారు ఉండగా మా నాన్నగారు ఉండగా అని చెప్పి అన్నాడు. మీ నాన్నగారు లేదయ్యా పరగతవాసుడయ్యాడు అని చెప్పి పల్లవం పొందాడు అని చెప్పండి తల్లి. మరి మా అన్నగారు ఏమయ్యాడు? అన్నగారు అరణ్యానికి వెళ్ళిపోయారు. ఇవన్నీ విన్న తర్వాత వాడు రాజులు కానీ నేను రాజునా? సరే ఈయన దశరథ మహారాజుకి అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత సభలో వశిష్ఠుడు రాజు చెప్పారట, నాయన భరత మరి మీ నాన్నగారు స్వర్గస్థులయ్యారు, మరి ఇక్కడ వచ్చి మీ అన్నయ్య అది అరణ్యాలు బట్టి వెళ్ళిపోయారు, లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు, ఇలా మిగిలింది నువ్వే కదా, రాజ్యాన్ని నీకు ఎలాగో ఇచ్చాడు, పట్టాభిషిక్తుడు అయితే బాగుంటుంది అని చెప్పని అన్నట్ట. అనగానే సభా మధ్యలో విగర్హితం అంటారు పురోహితుడిని. ఎవరిని? వశిష్ఠుల వారినిట. ఏమండి మీరు పెద్దలు కదా, మా ఇక్ష్వాకు వంశానికి మీరు ఆచార్యులు కదా, ఇలా మీరు మాట్లాడవచ్చునా? ఎక్కడైనా మా ఇక్ష్వాకు వంశం లోపల చిన్నవాడు పెద్దవాడిని వదిలేసి చిన్నవాడు రాజ్యాన్ని స్వీకరించడం ఉందా అని చెప్పని అడిగేట. కాబట్టి ఎప్పుడు కూడా
భరతుడు పెద్దల మాట దాడేవాడు కాదు. అందులో పట్టాభిషేకాన్ని తిరస్కరించాడు ఆయన. ఎలా ఎవరు చెప్పినప్పుడు ఈయన ఒప్పుకోలేదు. అలాగే ఆ యొక్క మన విభీషణుడు అంతరిక్షం పైనుంచి వచ్చినప్పుడు వెంటనే వచ్చి రామచంద్ర యొక్క పాదాల మీద పడిపోలేదు. ఏం చేశాక ముందు రామచంద్ర యొక్క ఘోషలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు వాడు? అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు, పరశుడు, గజుడు, గౌయుడు, గంధమాధనుడు, శరభుడు, మైందుడు, ద్విధుడు, ఇట్లా వానరవీరులు ప్రముఖులందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళ ద్వారా రామశరణాగతి చేశాట. ఎందుకంటే ఇది పెద్దలు ఇలా చేయాలి శరణాగతి అని చెప్పారు మన పూర్వులందరూ కూడా. మన మహర్షులు చెప్పినటువంటి శరణాగతి నియమం ఏంటంటే పెద్దల ద్వారానే తిరుమలని ఆశ్రయించాలి అని చెప్పని. కాబట్టి ఏమన్నారు ఆయన? వివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం అంటే ఇదిగో పెద్దలాగా వీరందరూ స్వామికి విజ్ఞాపనం చేయండి, ఇలా ఒకడు వచ్చినట్టు అని చెప్పాక తర్వాత ఆశ్రయించాక. అది అలా మనకి ఏంటంటే మనకి కృష్ణ భగవానుడు కూడా గీతలో చెప్పారు, యజ్ఞ ఆచరిచి చేష్ట తదేవేతరో జన సయత్ ప్రమాణం కుడితే లోకత్తదను వర్తతే. జగద్రామాంజు వారు అంటారు స్వయత్ ప్రమాణం అంటే ఏంటి? ఆ పెద్దలు ఆ విషయం తగినట్టుగా ఎంత ఆచరించారో అంతవరకు ప్రమాణం అంటారు మనకి భగవద్రామాంజుల వారు. అలా మనకు ఈ చెప్పినట్టు తర్వాత మళ్ళీ కొంచెం మేము చెయ్యము అనేటువంటి చెప్తున్నారు మనకు ఆండాల్సింది. తీ కురదం ఇతరుల మనస్సు నొప్పించేటువంటి మాట మేము చెప్పము అంటే మేము కొండేలు చెప్పము, చాడీలు మేము చెప్పము. అంటే వ్రతదీక్షలో ఉన్నవాళ్ళు పరుషవాక్యాలు అనేటువంటి మాట్లాడటం అనేటువంటిది శాస్త్రం నిషిద్ధంటది. అది మనకొక విశేషం. కాబట్టి అంటే తీ కురదం తర్వాత అయ్యముం తిచ్చయం ఆందనయం కై కాటి. అయ్యముం తిచ్చయం ఆందనం కాటి అంటే దానము ఈ భిక్షను వేయటం అనుభవం చూసి వాళ్ళకి వాళ్ళ యోగ్యతను అనుసరించి మేము ఇస్తావు అని చెప్పండి. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఏదో ఉంది, గొప్ప సంపద ఉంది కదా, మనం అన్నీ కూడా మనం కూడా ఏదో ఒకటి ఇచ్చేయటం అని కాదు. అక్కడ అవతలి వారికి ఏం కావాలి అని తెలుసుకుని అది మనం ఇవ్వాలంట. ఇచ్చేస్తేనే మనం ఉజ్జీవిస్తాంట. దుర్యోధనుడు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు. దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరు మంచి మిత్రులు. అయితే కర్ణుడికి అన్నీ మంచి గుణాలే, దుర్యోధనుడికి ఏదో పరిపాలన గుణం ఉంది, కానీ దానిలో అంత పెద్ద గొప్పగా లేవు. కర్ణుడు ఏం చేశాక ఈ నెల ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళకి వాళ్ళు అడిగి ఇస్తుండేవాడు, ఏమేం కావాలంటే వాళ్ళకి ఇస్తుండేవాడు ఓడికండి. దుర్యోధనుడు ఓ రోజు అనిపించింది, నేనే కదా అంగరాజ్యాన్ని ఇచ్చింది, అటువంటి నాకు పేరు రావటం లేదు, కానీ మా మిత్రుడు కర్ణుడికి మంచి పేరు వస్తుంది అని ఏం చేశాక నేను కూడా ఎంత సార్వభౌముని చక్రవర్తి నేను చేయలేను అనుకుని ఒక గంట కట్టించాక ఇంటి ముందర తాను ఉండేటువంటి రాజభవనం ముందు ఒక గంట కట్టించాక దాన గంట అది పేరు పెట్టి ఏంటి ఎవరికి ఏం కావాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ గంట మోగించండి మేము అన్నీ ఇస్తాము అని చెప్పని ఒక విషయం. ఇందులో పరీక్షగా చెప్పని వచ్చారు వెంటనే లోపల బ్రహ్మాండంగా వర్షం కురిసేలాగా చేసి లోపలికి వెళ్ళాక రండి గంట మోగంగానే ఆనందంతో లోపలికి తీసుకువెళ్ళాడు. ఇందుకు కాదుగా ఒక ఋషి రూపంలో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమన్నా ఇలా వచ్చారు, ఏం లేదని ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాం మేము, మాకు అత్యంతగా మాకు ఎండు వంట చెరువు కావాలి అంటే యజ్ఞంలో మనకి కావాలి కదండి సమిధి, అది మాకు కావాలని అడిగారు. బ్రాహ్మణోత్తమ బ్రహ్మాండ వర్షం పడుతోంది, అంతా బయట పచ్చి కట్టే, ఇప్పుడు నేనేమి తెచ్చివ్వలేను, ఈ వర్షం అయిపోయిన తర్వాత మీకు ఎంత కట్టె కావాలంటే అంత కట్టె నేను తీసుకొచ్చి ఇస్తాను అన్నట్ట, కట్టెలు ఇస్తాను అన్నట్ట. అన్నప్పుడు దానికోసం గంట ఎందుకయ్యా, నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడు పని తీరిపోవడం తర్వాత ఆ తర్వాత ఎప్పుడో ఇస్తే నాకెందుకు, ఇప్పుడు నాకు ప్రయోజనం చూపించాలి అన్నట్ట. ఇంతేనా నీ గంట అన్నాడు. బయటకు వెళ్ళాడు. కర్నూలు దగ్గరికి వెళ్ళాక కర్నూలు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇలాగే తలుపు కొట్టాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత యజ్ఞం యాగం అని చెప్పి అన్నప్పుడు అయ్యా కొంతసేపు ఆగండి, తర్వాత వర్షం అయిపోయిన తర్వాత మీకు ఎండ వచ్చిన తర్వాత మీకు ఇష్టం అన్నట్ట. ఇప్పుడే కావాలి అన్నట్ట. వెంటనే ఏం చేశారో తెలుసునా, తన ఇల్లు అనేది ఏముంటుందో బాణ విద్యలో నిష్ణాతుడు కదా కర్ణుడు. వెంటనే బాణాలు అడ్డం పెట్టాక ఆ కలప మొత్తం అంతా కొట్టి పడేశాక ఒక బండి ఎక్కించి దాదాపుల నీ యజ్ఞం చేసుకోండి అని పంపించాక అప్పుడు ఈ విషయం మరునాడు వీడితో మాట్లాడుకున్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు ఏమయ్యా నా దగ్గర రాలేదు, నీ దగ్గరికి ఏమైనా వచ్చారా మిత్రమా అని అడిగాడు. వచ్చాడు, నేను ఇచ్చి పంపించాను అని చెప్పన్నాక. ఎలా ఇచ్చావయ్యా అంటే ఇదిగో ఈ కథ చెప్పిన తర్వాత నిజంగా తాన కర్ణుడు అనేటువంటిది నీకేం చెల్లుతుంది కర్ణ అని చెప్పని లేకపోతే ఆ గంట పీకేసేట ఇతను.
కాబట్టి ఏంటంటే వచ్చిన వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ఏది కావాలో అది మనం ఇవ్వాలి. సన్యాసులకేమో భిక్ష వేయాలి మనము. ఆర్తులు ఎవరైతే వస్తే వాళ్ళ యోగ్యతను అనుసరించి అన్నం కావాలో వచ్చి అది వారికి తన కప్పుకోవడానికి కంపలిస్తే ఎంత రోజున వారికి చలికాలం ఉంది బాగా, ఇప్పుడు చలికాలం కదా, వారికి చదివించడానికి ఇవ్వాలి. బ్రహ్మాండ విందు భోజనం ఉంది, ఇది చెయ్యి, ఏం ప్రయోజనం ఉండేది కాదు. ఎవరికి ఏది కావాలో అది మేము ఇస్తాము అని చెప్పనున్నారు. ఉయ్యమారేణి ఉహందు అంటే ఈ ఉజ్జయించే విధానాన్ని కొంచెం మీరు తెలుసుకోండి అని చెప్పని మనకు ఆండాళమ్మ వారు అంటున్నారు. ఇందులో ఉండేటువంటి ఇంకా కొన్ని చిన్న కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఇది మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా ఈరోజు ఈ పాసురం వయ్యత్తువాడు విధాలు అనేటువంటిది అద్భుతమైన పాసురం. మేము దీన్ని చిన్న ముక్కల కింద దీన్ని చెప్పినప్పుడు మీరందరూ కూడా చక్కగా దీన్ని మాతో అనుసంధానం చేయండి, చక్కగా చెప్పండి. వయ్యత్తు వాడు వీరాள் நாமும் நம்பாவைக்கு நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் ஐயப்பு என்ன அரமனடி பாடி நெய்யுண்ணோம் ஆளுண்ணோம் நாட்காலே நீராடி இட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் ஈயாதன செய்யோம் இக்குறளை ஓதோம் பிச்சயமும் ஆந்தனையும் கை காட்டி யுமாரெண்ணி கண்டு ஏலோரெம்பாவாய் ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம். प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु.